అవ్వగలనా ఆయన? డౌట్ ఏంటి? ఎప్పటికీ ఆడవాళ్ళకి సరిగ్గా భద్రత లేదు. అది తెలిసిన తర్వాత కూడా భయపెట్టాలంటే భయమేస్తుందమ్మా. భయం నిన్ను భయపెట్టే ముందు భయాన్నే భయపెట్టాలి. ఎదురు తిరగడం రాకపోతే నీడ కూడా వెంటాడి చంపేస్తుంది నాన్న. మనం ఆడవాళ్ళం కదమ్మా, మనమేం చేయగలం? మనమే చేయగలం. మన దేశ స్వాతంత్ర పోరాటంలో చక్రం తిప్పాం. ఆడవాళ్ళం అనే కంటే వీర వనిత అని పౌరుషం ముక్తిపడట్లేదా? బాగుందమ్మా, కొంచెం గౌరవిస్తుంది. ఇంకొక చెప్పమ్మా, అదేంటో నువ్వే చూపు కదా. కిట్టూరు చెన్నమ్మ ఈ వీర మహిళ పుట్టింది 1778 అక్టోబర్ 23 కర్ణాటక రాష్ట్రంలోని కాకాటి అనే ఊరు. బ్రిటిష్ ఇండియా కంపెనీని పెంబేలెత్తిచ్చిన కిట్టూరు భీకర మహారాణి, వీర మహిళ, శూర మహిళ. చిన్నమ్మా టాక్స్ ఎందుకు కట్టలేదు? ఎందుకు ఇవ్వాలి రాసిస్తూ? నువ్వేమైనా పండించావా? మేఘం వర్షాన్ని ఇచ్చింది, భూమి పంటని పండించింది. నీకెందుకు కట్టాలి రాసిస్తూ? నా భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోండి, లేదా నా కట్టడానికి బలైపోండి. భారత రత్న పొందిన మహిళ మాటల తూటాలతో బ్రిటిషుల గుండెల్లో సమర శంఖం మోగించింది. దండి మార్చి చెముల్లో ఉవ్వెత్తులు ఎగసి గాంధీ గారితో కలిసి ఉద్యమానికి ఊపిరి పెంచింది. రెండవ సత్యాగ్రహిగా ఎగబాకింది. హిందూ ముస్లిం భాయి అందరిలో ఐక్యం పెంచి బ్రిటిష్ వారి పాలన మీద ఉక్కుపాదం మోపింది మన భారత కోకిల సరోజినీ నాయుడు. Lies in its undying ideals of love and sacrifice that inspire the mothers of the race. I'm not ready to die because it requires infinitely higher courage to live. ఈ వీరమణిత పుట్టింది 1914 అక్టోబర్ 24. ఇండియన్ నేషనల్ ఆర్మీకి మొదటి మహిళా ఆఫీసర్. ఝాన్సీ రాణి ఎలిజబెత్ లో అర్హత సాధించిన తొలి సైనికురాలు. వేల మంది మహిళా సైనికులకు యుద్ధ విన్యాసాలను సునాయాసంగా నేర్పించి న్యాయపరులుగా తీర్చిదిద్దింది. వైద్య వృత్తి ప్రావీణ్యం వల్ల రణరంగంలో రక్తం చుక్క కారిన తక్షణమే చికిత్స చేసేది. అందుకే మన భారతదేశంలో అతిపెద్ద పురస్కారమైన పద్మ విభూషణ్ తో దేశం సత్కరించింది. శత్రువు గుండె పైన ఉండాలి. ఈ వీరమణిత పుట్టింది 1924 డిసెంబర్ 22. నా
భారతదేశాన్ని వదులుకోండి అని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేసిన ఉజ్వల జ్యోతి 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో బ్రిటిష్ వారి తుపాకీ గుండె ఎదురట్టు నిలబడి ఈయన మరణం పొందిన భారతదేశ ముద్దు బిడ్డ 17 సంవత్సరాలకి దేశం కోసం ప్రాణాలర్పించారు. అక్కడే ఆగిపో. ఇది మా దేశం. ఇక్కడ విదేశీయులకి ఏ అధికారం లేదు. వందే మాతరం. వందే మాతరం. మరొక్క అడుగు ముందుకేస్తే కాల్చి పడేస్తాం. మా జెండాని ఇక్కడ ఎగరేసేంత వరకు వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదు. వందే మాతరం. వందే మాతరం. వీరత్వానికి ప్రతీక. నీకెందుకు కట్టాలు రాసిస్తూ? సరోజినీ నాయుడు టార్చ్ బేరర్ నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం. లవ్, కరేజ్ అండ్ సాక్రిఫైస్. కెప్టెన్ లక్ష్మీ సైగల్ రణరంగంలో ఆమె ఓ యుద్ధ నౌక, గాయాలను నయం చేసే వైద్య పతాక. కనక్లతా భరువా ధైర్యమే ఆమె ఆహార్యం. వందే మాతరం. అమ్మా, నేను మాటిస్తున్నాను, ఆడపిల్లల కాదు, ఆడపిల్లల బతుకుతాను, ప్రయత్నిస్తాను, పోరాడతాను, గెలుస్తానమ్మా.